హలో అందరికీ. ఈరోజు మన వీడియో వచ్చేసరికి టైమ్, స్పీడ్, డిస్టెన్స్ నుంచి ఒక ప్రాబ్లం చూద్దాము. ఏ మ్యాన్ లీవ్స్ హిస్ హోమ్ అండ్ వాక్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 12 km/h రీచింగ్ ది రైల్వే స్టేషన్ 10 minutes ఆఫ్టర్ ది ట్రైన్ హ్యాడ్ డిపార్టెడ్. ఇఫ్ హీ హ్యాడ్ వాక్డ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 15 km/h he would have reached the station 10 minutes before the train departure. Find the distance from his home to railway station. మనకి ఇంత పెద్ద క్వశ్చన్ చూసేసరికి మన మైండ్ ఏం ఆలోచిస్తుంది అంటే ఇంత పెద్ద సమ్ చేయడం ఎందుకని చెప్పేసి ఆలోచిస్తుంది. కానీ ఇలాంటి సమ్మని 5 సెకండ్లు ఎలా చేయాలో చూద్దాం. ముందు ఇచ్చిన స్పీడ్లు చూడండి. ఇచ్చిన స్పీడ్లు ఏంటి? 12 km అండ్ 15 km కదా. ఏమన్నాడు? 12 km స్పీడ్తో వెళ్తే ట్రైన్ వెళ్ళిన 10 minutes తర్వాత స్టేషన్కి చేరుకుంటాడు. అండ్ 15 km స్పీడ్తో వెళ్తే ట్రైన్ స్టార్ట్ అవడానికి 10 minutes ముందు వెళ్తారన్నారు కదా. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ఇచ్చిన 2 స్పీడ్స్ని మల్టిప్లై చేసేసి వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ 15కి 12కి డిఫరెన్స్ ఎంత? 3 కదా. నెక్స్ట్ ఏమన్నాడు? స్పీడ్స్ ఇచ్చాడు కదా. 10 minutes లేట్గా వెళ్ళాడు అంటే ట్రైన్ వెళ్ళిన 10 minutesకి వెళ్ళాడు కదా. అంటే అది లేట్గా వెళ్ళాడు కాబట్టి నెగిటివ్ తీసుకోవాలి. అండ్ 15 km వెళ్ళినప్పుడు ఏం చేశాడు? 10 minutes ఫాస్ట్ వెళ్ళాడు కదా. అంటే ముందు వెళ్ళాడు కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఎందుకంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కదా. ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. 10కి 10 కలిపితే ఏమవుతుంది? 20 కదా. ఇది టైం కాబట్టి దీన్ని 60తో డివైడ్ చేయాలి. 60తో ఎందుకు డివైడ్ చేయాలంటే మనకు 1 అవర్లో ఎన్ని మినిట్స్? 60 కదా. 60తో డివైడ్ చేయాలి. చూడండి, 20 60లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు కదా. 3 12లో 4 times పోతుంది. ఈ 3 15లో 5 times పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 4 × 5 అంటే 20 km అవుతుంది డిస్టెన్స్. తన ఇంటి నుండి రైల్వే స్టేషన్కి 20 km డిస్టెన్స్ అవుతుంది. ఇలాంటి మరిన్ని షార్ట్ ట్రిక్స్ కావాలంటే నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.